చేశారు మీరు ఎక్కడున్నారని మీరు ఇప్పుడే పాస్ అయ్యింది తయారవడానికి వెళ్తున్నారు. దానికి ఎంతో మంది పెద్ద పెద్ద ప్రముఖులు రావటం, అల్లూరు పొట్టి శ్రీరాములు గారి జీవిత చరిత్రతో ఎంతో మంది ప్రముఖులు వచ్చేయటం, ఫిలిమ్స్ రావటం జరిగింది. అలాగే ఇక్కడ కూడా సత్యానంద్ గారు యాక్ట్ చేస్తున్న మూవీ ఉంది, దీంట్లో షార్ట్ ఫిల్మ్లో చేశారు అనగానే మేము కూడా చాలా ఆనందపడ్డాం. ఈ ప్రెస్ మీట్లో మేము కూడా అటెండ్ అవ్వటం నిజంగా మాకు గర్వకారణంగా ఉంది సార్. ఎంతో మంది వారికి మెయిన్ పిల్లర్గా ఉన్న మీరు నిజంగా మీ ఫిలిం కూడా మేము ఇండియన్ ఫిలిం మేకర్ నుంచి అవార్డు ఇవ్వటం అనేది ఆనందదాయకమైనది. ఇది అంతేకాకుండా ఇండియన్ ఫిలిం మేకర్కి ప్రధాన సూత్రధారుడు ఎప్పుడూ కూడా వెనకే ఉంటాడు రామచంద్రారెడ్డి, ఒక నిత్యం కూడా శ్రమిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తులకి మనం బాగమ్మా అందరికీ నమస్కారం. ఈ రోజున ఇండియన్ ఫిల్మ్ మేకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రెస్ అండ్ మీడియా ఆ ప్రభాస్ని మట్టిలో ఉన్నటువంటి దాన్ని మాణిక్యం చేసినటువంటి వ్యక్తి మన సత్యానందం గారు. ఎందుకంటే ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు సరస్వతి డాల్ఫిన్ ఎదుర్కొంటే ఒక బిల్డింగ్లో ఆయన ట్రైనింగ్ తీసుకునేవాడు. నేను కూడా అక్కడికి వెళ్ళా. ఆ ప్రభాస్ని ఆ వేళ చూసినప్పుడు ఆ ప్రభాస్ ఈ వేళ ఉన్నటువంటి ఈ ప్రభాస్ని చూస్తుంటే ఆయన ఈయన అనేటువంటిది ఎంతో తేడా. అలాంటి వ్యక్తిని మరి వేళ ఇంటర్నేషనల్ స్థాయిలో తయారు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన సత్యానందం గారు. అలాగే పవన్ కళ్యాణ్ ముందు ఈ కార్యక్రమానికి వన్నెతేడమే కాకుండా మంచి గుర్తింపు ఇస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వారికి ముందుగా ధన్యవాదాలు. అలాగే మేడం జాలాది విజయ్ గారు, ఎంతోమంది పెద్దలు వచ్చారు, వారందరూ కూడా ముందుగా ధన్యవాదాలు. మరి ఈవేళ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ ద్వారా గత సంవత్సరం మరి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం, అది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఉత్తమ ఫిల్మ్స్ కానివ్వండి, ఉత్తమ హీరోస్ హీరోయిన్లు వాళ్ళందరినీ గుర్తించి సినిమాకి మంచి అవార్డ్స్ ఇచ్చిన ఫంక్షన్ జరిపినటువంటి సంస్థ. మరి ఈ సంవత్సరం కూడా విశాఖపట్నంలో నిర్వహించడం నిజంగా ఇది విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్కే ఓ మంచి గర్వకారణం. మరి ఈ సంస్థ రేపు వచ్చే నెల ఈ నెలే డిసెంబర్ 29వ తేదీ నాడు మరి అవార్డ్స్ అనేటువంటివి విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు. దీన్ని మరి కిందటి నెల 16వ తేదీ నాడు హైదరాబాద్లో కొన్ని ఫిలిమ్స్కి స్క్రీనింగ్ టెస్ట్ చేయడం, మరి ఈ రోజున ఇక్కడ కొన్ని చేయడం, అదేవిధంగా ఇంకొక డేటు 22 ఆ రోజు కొన్ని చేసి ఉత్తమమైనటువంటి ఫిలిమ్స్ని దాంట్లో యాక్ట్ చేసినటువంటి హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఉత్తమ నటీనటులకు అందరికి కూడా అవార్డ్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈరోజు మీ అందరూ వచ్చినటువంటి పత్రిక ప్రెస్ మీడియా వారికి కోరేది, విశాఖపట్నం అంతర్జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు ఉన్నటువంటి పట్టణం. కానీ రాబోయే రోజుల్లో ఇది ఒక సినిమా హబ్గా తయారవుతుంది విశాఖపట్నం. ఎందుకంటే రాజధానిగా అమరావతి, ఇప్పుడు ఇక్కడ సినీ పరిశ్రమ అతి త్వరలో విశాఖపట్నం రాబోతుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి అందాలు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒరిజినాలిటీ సినిమాకి మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే సముద్రం, కొండలు, టూరిజం ప్లేస్లు, మరి ఊటీ లాంటిది, అరకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇవి ఉన్నాయి. మరి ఇలాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నంలో సినీ పరిశ్రమ రావడం కూడా చాలా సంతోషకరం. మరి ఇలాంటి తరుణంలో మరి ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వారు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం వల్ల విశాఖపట్నం పేరు ప్రఖ్యాతులే కాదు, కళాకారులకి సినీ పరిశ్రమకి అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కావున బేసిక్గా ఈ స్టోరీ అనేది ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ నుంచి అనుకుంటుంది. ఒకసారి నేను మా సిస్టర్ కంచిపురం వెళ్ళినప్పుడు అక్కడ వీవర్స్తో మాట్లాడుతుంటే అక్కడ చేనేత కార్మికులు చెప్పారు, మేము ఈ కళని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వలేకపోతున్నాము, ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ లేదు, హైదరాబాద్కి వెళ్ళి జాబులు చేసుకుందాం అనేసి. సో ఆ పాయింట్ ఎప్పటి నుంచో అలా మనసుకి అలా టచ్ అయింది. సో యూఎస్ వెళ్ళిన తర్వాత ఈ డైరెక్షన్ కోర్స్ అంతా చేస్తున్న టైంలో
సాలిడ్గా ఒక 2 months గ్యాప్ దొరికినసరికి నాకు ఈ పాయింట్ గట్టిగా మళ్ళీ స్ట్రైక్ అయింది. సో మా టీచర్స్ అందరితో కూర్చుని ఫస్ట్ నేను ఇంగ్లీష్లో స్క్రిప్ట్ రాసి దాని తర్వాత ఇంకా చేద్దామా వద్దా అనుకున్న టైంలో కాళహస్తి సంబంధించిన కొన్ని స్కార్ఫ్స్ ఇవి అక్కడ నేత నాకు ఎల్ఏలో కనిపించినాయి. సో ఇదే కరెక్ట్ టైం, నేను నాకున్న శక్తులు నాకున్న స్కిల్ని తీసుకుని ఇక్కడ ఒకటి చేసి ఎంతవరకు అయితే నేను వెస్ట్లో పోర్ట్రే చేయగలుగుతాను, ఎంతవరకు అయితే ఈ సినిమాకి ఇండియాలోనే కాదు ఇండియాలో చాలామందికి టచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. బట్ ఈ సబ్జెక్ట్ని నేను యూఎస్లో ఎంతవరకు దీన్ని స్ప్రెడ్ చేయగలుగుతాను ఈ మెసేజ్ని, అక్కడి నుంచి ఎవరైనా పెద్ద మనుషులు ఎవరైనా చూసి ఇక్కడ చేనేత కార్మికులకి ఏమైనా హెల్ప్ అవుద్దనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సత్యానంద్ గారు అయితే లైక్ ఆయన నాకు యాక్టింగ్ కాదు డైరెక్షన్ కూడా నేర్పించారు. నేను నమ్మేది ఏంటంటే ప్రతి డైరెక్టరు లోపల ఒక యాక్టర్ ఉంటారు, ఆ యాక్టర్ని లేపింది మా సార్ 3 నెలలు బాగా నేర్పించారు. ఇంకోటండి ఏంటంటే అతను ఏదో కమర్షియల్ అటెంప్ట్ చేయకుండా ఈ కల్చర్ని ఎలాగ ఎస్టాబ్లిష్ చేద్దాం అన్నది చాలా గొప్ప విషయం. అది చేయడం చాలా సంతోషించవలసిన విషయం. ఇంకో విషయం ఏంటంటే తిరిగి నా స్టూడెంట్, అందులో హీరోయిన్ కూడా నా స్టూడెంట్, తను కూడా నా స్టూడెంట్, నా దగ్గర నేర్చుకుంది. ఇవన్నీ నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయాలు. అది మీకెలా తెలుస్తుంది నా సంతోషం గురించి, మీరు ఎలాగా మెజర్ చేస్తారు? నా సంతోషం నా వరకే, నా సొంతం అనమాట. అంతే కదా. విశాఖపట్నం వాసిగా ఇప్పుడు కలామ సినిమాలన్నీ ఇక్కడ విశాఖపట్నంలోనే ఎక్కువ చిత్రీకరణ జరుగుతుంది, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ అని. దీన్ని మీరు ఒక గురువుగా మీ శిష్యులందరూ ఇక్కడే మీ ముందే ట్రైనింగ్ అవుతున్నారు. విశాఖపట్నం బాగా డెవలప్ అయిందంటే మీ వల్ల అనుకుంటున్నారు కాదు? నా వల్ల, నా ఒక్కడి వల్ల ఏంటో అవుతుందండి, చాలామంది వల్ల అవుతుంది. ఇంకా మీరు ఎంకరేజ్ చేయండి మా స్టూడెంట్స్ని, మమ్మల్ని కాదు. 10 సార్లు మాతో మాట్లాడిస్తే కాదు, 10 సార్లు వీళ్ళతో మాట్లాడించండి. అప్పుడు ఇంకా వీళ్ళు విజన్ ఏంటన్నది తెలుస్తుంది, వీళ్ళ ప్లాన్స్ అన్నవి ఏంటో తెలుస్తుంది, వీళ్ళు ఏమిటేమిటి చేయదలుచుకున్నారో మీ అందరికీ చెప్తారు. అది లోకానికి చెప్పండి. వీళ్ళు ఉన్నారు ఇక్కడికి, ఈ దీన్ని ఫెస్టివల్ని తీసుకొని వచ్చారు. ఈ ఫెస్టివల్ని తీసుకురావడం వల్ల ఏంటంటే మనందరం కలుసుకోగలిగాం. 29th ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయండి, చేస్తే వీళ్ళందరూ బాగా ఎస్టాబ్లిష్ అవుతారు. అందుకు వీళ్ళు థ్యాంక్స్ చెప్తారు కదా. అది వీళ్ళ వల్లే ఇది జరుగుతూ ఉంది. సో ఇది వీళ్ళే మెయిన్ తప్పించి మేము కాదండి. మాదేముంది, వస్తాం, కనిపిస్తాం, ఇలాగేదో మాట్లాడతాం, వెళ్ళిపోతాం. ఓకే.